డెవలప్మెంట్ కోసం అని చూస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దిగజారుడు మాటలు మానుకోవాలని సూచించారు. ఏ కుటుంబం వల్ల అందలం ఎక్కావో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు గారు అపాయింట్మెంట్ వాసనకి ఇవ్వలేదని అదే ఇంకో అపాయింట్మెంట్ కోసం ఏమైనా మాట్లాడినాడేమో. చెప్పింది నిజమైతే అపాయింట్మెంట్ కోసం కూడా మాట్లాడే స్థాయికి వాసన అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కూడా విమర్శిస్తే అపాయింట్మెంట్ వస్తున్న పరిస్థితికి వాసన దిగజారిపోతాడని నేనైతే కళ్ళలో కూడా అనుకోలే. మేమైతే ఒకటి చెప్తున్నాం మా కార్యకర్తలకు, ఇక్కడ మా నాయకులకు, నన్ను జగన్ ఇక్కడ పంపిన తర్వాత కష్టమైన నష్టమైన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అండగా ఉంటాం. ఎన్ని రకాల మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకున్నా, మా నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నా, వాళ్ళకి ఏ రకంగా మీరు దెబ్బకొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ బ్యాక్బోన్గా అండగా గట్టిగా నిలబడతాం. ఒంగోలుకి సంబంధించి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి గట్టిగా అండగా నిలుస్తామని తెలియజేసుకుంటున్నాం. ₹2.49 తను మంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం 50% కన్నా తక్కువ, ఇన్క్లూడింగ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచిని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన అనడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుతాడని మేము కళ్ళలో కూడా